హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. మనం ఎస్టర్డే నంబర్ సిస్టమ్ పార్ట్ 5 పార్ట్ 6 కూడా పోస్ట్ చేశాము. మనం గగన్ ప్రతాప్ సార్ సిరీస్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా, ఈ వీడియో 7th వీడియో, అట్లే కంటిన్యూషన్ అవుతుంది. అదేవిధంగా గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చేసాయేమో మనకి. నవంబర్ 17th నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు ఉంటాయి. నేను ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను మీకు, మీరు ఎప్పుడైనా రావచ్చు. అదేవిధంగా ఎగ్జామినేషన్ ఎప్పుడుంటే ఏంది అనే టాపిక్ల పైనే డిస్కస్ చేశాను మన యూట్యూబ్ ఛానల్లో. సో నేను ఏదైనా ఇప్పటికైనా ఎవరైనా చదవని వాళ్ళు ఉంటే ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయండి. ఇప్పుడు యాక్చువల్గా మనకి గ్రూప్ డి డేట్స్ ఎప్పటి నుంచి వస్తాయంటే, మనకి ఎన్ని రోజులు లేదు, ఇంకా ఇది నా సెప్టెంబరు, నెక్స్ట్ అక్టోబరు, నవంబర్. సో సెప్టెంబర్ వచ్చి ఈరోజు డేట్ వచ్చి మనకి అంటే ఇంకా మనకి ఎన్ని డేస్ ఉన్నాయి, ఇటు సైడు 21 డేస్ ఉన్నాయి. అక్టోబరు వచ్చి 30 డేస్ ఉన్నాయి. నెక్స్ట్ నవంబర్ వచ్చి 15 డేస్ ఉన్నాయి. నవంబర్ 15th అంటే 14 డేస్ వేసుకోండి ఓవరాల్గా చూసుకుంటే. సో 35 + 30 టోటల్ 65 డేస్ ఉన్నాయి మీ చేతిలో ఉండేది 65 డేసే. నాకు అప్పుడు చదువుదాంలే ఇప్పుడు చేస్తాంలే అంటే మీరు చదివి వేస్ట్ ఇన్ని రోజులు. నేను ఏదైనా చెప్పానంటే అది రియాలిటీని చెప్తాను. మన యూట్యూబ్ ఛానల్లో ఏది పడితే అది మాట్లాడను. ప్రీవియస్ వీడియోలో చాలామంది యూట్యూబర్స్ కూడా వాళ్ళ వ్యూస్ కోసం ఏది పడితే అది మాట్లాడి ఎప్పుడంటే అప్పుడు వస్తుందని చెప్పేసి మీ లైఫ్తో ఆడుకుంటున్నాను అనమాట. మీకే అదే ఇంట్రెస్ట్ లేండి. నేను ఏదైనా చెప్పాలి అనుకుంటే వీడియోస్ ఏదైనా చూసినా కానీ సిన్సియర్ వీడియోస్ చూడండి. మా కట్ ఆఫ్లు వీడియోస్ చూస్తే ఏమొస్తుంది మీకు? కట్ ఆఫ్లు ఎగ్జామ్ డేట్స్ చూడండి. కోర్ట్ కేసు జరుగుతుందని మొన్నే చెప్పాను నేను. ఎక్స్పెక్టెడ్ వస్తే జనవరిలో అయినా కావాలా, లేదంటే అన్నీ ముగిస్తే కనుక మ్యాక్సిమమ్ డిసెంబర్లో రావచ్చని మన ఛానల్లోనే చెప్పుంచా నేను. నీకు ఎప్పుడు జరుగుతాయేమనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడాను నేను. సో ఇప్పటికైనా కొద్దిగా మేల్కొని ఆస్పిరెంట్స్ రియాలిటీకి వచ్చి మీరు ప్రిపేర్ కావండి. జాబ్ కావాలనుకుని ప్రిపేర్ కాండి, ఇంకా మిగతాది ఏం లేదు, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే. ఇంకా మన ఛానల్ గురించి నేను ఏం చెప్తాను అంటే, జనరల్ సైన్స్ కూడా నేను డిస్కస్ చేస్తాను, దగ్గరలో ఉంది అది కూడా. మ్యాక్సిమం మీకు ఒక 20 డేస్ లోపల జనరల్ సైన్స్ కంప్లీట్ అయ్యే మెటీరియల్ కూడా ఉంది నాతో. సో అది కూడా కంప్లీట్ చేసే ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఓకే. ఎవరైతే ఈ వీడియో చూస్తారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనము ఎస్టర్డే డివిజిబిలిటీ రూల్స్ని కొన్ని పోస్ట్ చేశాను. ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియోస్ చూడండి. ఒకే ఒకటి ఉంది, ఇంకా డివిజిబిలిటీ రూల్ 11 ఉందన్నమాట. ఆ 11 కంప్లీట్ చేసి ఇంకా ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. సో ఇక్కడ డివిజిబిలిటీ రూల్ 11 చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాసెస్ చూడండి. డివిజిబిలిటీ 11 అంటే 11తో డివిజిబుల్ కావాలి అనుకుంటే ఒక నంబరు, యాడ్ ఈవెన్ ప్లేసెస్ అండ్ ఆడ్ ప్లేసెస్. అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 1331 అంటే ఇక్కడ డిజిట్స్ ప్లేసెస్ అన్నమాట. 1331. సో ఇక్కడ ప్లేసెస్ చూడండి, 1 2 3 4 నేనే ఇచ్చాను నంబర్స్ ఇవి. సో ఆడ్ ప్లేసెస్ మైనస్ ఈవెన్ ప్లేసెస్ చేయాలా చూడండి. 1 + 3 ఎంత? 4. నెక్స్ట్ ఇప్పుడు ఆడ్ ప్లేసెస్ యాడ్ చేసిన, ఈవెన్ ప్లేసెస్ యాడ్ చేద్దాం. 3 + 1 ఎంత? 4. 4 - 4 ఎంత? 4 - 4 0. అదే ఇక్కడ చెప్తా అంది. డిఫరెన్స్ తీసుకుంటే మనకి 0 కానీ 11 మల్టిపుల్ కానీ వస్తే అది ఆ నంబర్ అనేది 11తో కంప్లీట్గా డివిజిబుల్ అయిపోతుంది. ఓకేనా? ఆ నంబర్ అనేది ఏమవుతుంది? కంప్లీట్గా 11తో డివిజిబుల్ అయిపోతుంది. అదే ఇక్కడ చెప్పింది. ఇప్పుడు 166452 తీసుకున్నాడు. 166452. సో ప్లేసెస్ చూడండి. సో ఫస్ట్ ఆడ్ ప్లేసెస్ కావాలంటే నంబరింగ్ ఇచ్చుకోండి. ఫస్ట్ స్టార్టింగ్ చేసేవాళ్ళు 1 2 3 4 5 6 ఇక్కడ నంబరింగ్ ఇచ్చేయాల. ఫస్ట్ ఆడ్ ప్లేసెస్ని యాడ్ చేయాల. 1 + 6 ఎంత? 7. 7 + 5 ఎంత? 12. నెక్స్ట్ రిమైనింగ్ ఏమున్నాయి? 6 + 4 10. 10 + 2 12. 12 - 12 0. సరే ఇక్కడ 0 వచ్చింది, 11th డివిజన్ అంతా అవుతుంది. కానీ ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి. ఇక్కడ
జీరో ఇక్కడ మనం మైనస్ చేసినప్పుడు జీరో కానీ ఆర్ 11 మల్టిపుల్ అంటే ఏమేమి వస్తాయి 22, 33, 44, 55 ఇవన్నీ 11 మల్టిపుల్స్ అనమాట. ఈ 11 మల్టిపుల్స్ ఏది వచ్చినా మీరు ఆ 11తో డివిజిబుల్ అయిపోతుంది అంటే డిఫరెన్స్ చేసినప్పుడు. ఓకే, ఇక్కడ చూడండి మరి ఇంకొకటి చూడండి ఎగ్జాంపుల్స్. 7 + 4 ఎంత 11. 11 + 9 ఎంత 20. 20 + 8 ఎంత 28. పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ రిమైనింగ్ 9 + 5 14. నెక్స్ట్ 14 + 3 ఎంత 17. సో 28లో 17 పోతే ఎంత 11 మల్టిపుల్ వచ్చింది చూడండి ఇక్కడ. ఓకే, 11 అనే కాదు 11 మల్టిపుల్ వచ్చినా 11తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? సో that the 7-digit number 5656x52 is divisible by 72. సో ఇట్లా నంబర్ వచ్చినప్పుడు 72 రూల్ చదవాల్సిన పని లేదు మనకి. 72 అనే నెంబరు 9 8 72 వస్తుంది. అంటే ఇక్కడ 9తో కంప్లీట్ అవుతుంది, 8తో కూడా కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది. అంటే వాడే చెప్పిన డివిజిబుల్ అవుతుంది అని. అంటే ఒకసారి చూద్దాం, ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు చూడండి మనకి 8 డివిజిబిలిటీ రూల్ 8 ఏముంది, లాస్ట్ 3 డిజిట్స్ ఈస్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 8. ఓకేనా, లాస్ట్ 3 డిజిట్స్ అంటే వాడే చెప్పేసినాడు ఇక్కడ 72తో డివిజిబుల్ బై 72 అవుతుంది. అయితే ఎక్స్ వాల్యూ ఎంత అని. అంటే ఇప్పుడు చూడండి x52. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి మనం. 8 తీసుకుందాం. ఎక్స్ వాల్యూ కనుక్కుంటేనే మనము ఆన్సర్ చేసేకి వస్తుంది. ఒకసారి చూడండి. ఇప్పుడు x = 152 చూద్దాం. x = 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందో చూడండి. 1 సబ్స్టిట్యూట్ చేస్తే 152 వస్తుంది. 152. 8 1 8. 15లో 8 పోతే ఎంత 72 పోతుంది. ఎక్స్ వాల్యూ కూడా పోతుంది. నెక్స్ట్ ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 9తో కూడా డివిజిబుల్ కావాలా మనకి. 9తో కూడా డివిజిబుల్ గల అలా చెక్ చేసుకుంటూ వెళ్తే మనకి ఏం కావాలంటే చూడండి ఒకసారి బాగా. 752 చూడండి. 752 అంటే 152 అనే నెంబర్ 9తో కూడా డివిజిబుల్ కావాలి. ఇక్కడ ఊరికే చెప్పడం కాదు. అంటే ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 5 6. ఫస్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి చూడండి. ఫస్ట్ 5 + 6 ఇదంతా అడిషన్ చేద్దాం. నంబర్స్ ఓన్లీ డిజిట్స్ అంటే 5 + 6 11. 5 + 6 11. 11 + 11 ఎంత 11 + 11 22. 22 + 7 ఎంత 29. 5 + 7 కదా 29 + x. మీరు ఇక్కడ x = 1 సబ్స్టిట్యూట్ చేశాను దాకా 152 8తో కంప్లీట్తో డివిజిబుల్ అవుతుంది. కానీ ఇక్కడ 9తో డివిజిబుల్ కావట్లేదు చూడండి. x 1 సబ్స్టిట్యూట్ చేస్తే అట్లా నంబర్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే x = 7 సబ్స్టిట్యూట్ చేద్దాం. x = 7 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది. 8తోనే చెప్పేసినాడు ఇక్కడ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు 29 + 7 ఎంత 36. 36 అనే నెంబర్ 9తో కూడా డివిజిబుల్ అవుతుంది కదా. సో 9 1 9 4 సో x = ఎంత అవుతుంది 7 అవుతుంది. x = 7 అయితే ఆప్షన్ నెంబర్ సి. నెక్స్ట్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x? సో దట్ 7-digit నెంబర్ 91876x2 ఈజ్ డివిజిబుల్ బై 72. ఇదే మోడలే చూడండి ఒక్కసారి. ఇప్పుడు ఫస్ట్ అడిషన్ చేద్దాం. 9 + 1 ఎంత 10. 10 + 8 18. 18 + 7 25. 25 + 6 31. 31 + 2 33 ప్లస్ x డివైడెడ్ బై 9తో అవ్వాలా 8తో అవ్వాలా. 8తో అవ్వాలంటే 6x2 లాస్ట్ 3 డిజిట్స్ కదా చెక్ చేద్దాం. 642 పోదు. 612 చూద్దాం. 612 చూద్దాం. x = 1 సబ్స్టిట్యూట్ చేస్తే 612 అంటే 8 6 8 7 56. 61లో 56 పోతే ఎంత అవుతుంది 61లో 56 62. 61లో 56 పోతే 52 అనే నెంబర్ 8తో వస్తుందా పోదు. సో నెక్స్ట్ 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. 622 పోదు. 632 చూద్దాం. 632 పోతుంది చూడండి ఒకసారి.
632 డివైడెడ్ బై 8. 8 7 జా 56. 63లో 56 పోతే ఎంత? 7. 13లో 6 పోతే 7, 72 వస్తుంది. సో 8 9 జా 72. అదేవిధంగా ఇక్కడ 3 సబ్స్టిట్యూట్ చేసినాం కదా, ఇక్కడ కూడా 3 సబ్స్టిట్యూట్ చేయాలా. 33 + 3 ఎంత? 36. 36 డివైడెడ్ బై 9 ఎంత? 4 వస్తుంది. అంటే కంప్లీట్గా 9తో డివిజబుల్ అవుతుంది ఇక్కడ. సో ఆప్షన్ నెంబర్ ఎంత మరి? ఆప్షన్ నెంబర్ ఎంత అవుతుంది? ఆప్షన్ నెంబర్ డి చూడండి. నెక్స్ట్ ఇలాంటి రూట్ వాల్యూ వచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్త. సేమ్ అదే ప్రాసెసే. ఫస్ట్ అడిషన్ చేసేద్దాం. సేమ్ 72తోనే మొత్తం 72 వచ్చే నెంబర్స్ అన్ని. 3 + 8 ఎంత? 11. 11 + 9 20. 20 + 6 26. 29 29 36. 36 + 8 44. 44 + x + y. 44 + x + y. ఇక్కడ 44 + x + y. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే లాస్ట్లో y ఉంది కాబట్టి 7 8 y ఉంది కదా, y ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేద్దాం ఒకసారి 8తో కాబట్టి. సో 72 62 వస్తుంది, పోదు. నెక్స్ట్ y ప్లస్లో 3 అసలుకే పోదు, 4 చూద్దాం. సో 9తో సబ్స్టిట్యూట్ 8తో చూద్దాం. 8 9 జా 72. నెక్స్ట్ 78లో 72 పోతే 6, 64. 8 8 జా 64 పోతుంది కదా y. సో y వాల్యూ ఎంత వచ్చింది మనకి? y వాల్యూ ఎంత వచ్చింది? 4 వచ్చింది. అంటే 44 + 4 ఎంత? 44 + 4 48. 48 + x మాత్రమే ఉంది ఇక్కడ. x సబ్స్టిట్యూట్ చేద్దామా? x సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్గా చెప్పేయచ్చు ఏం సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. సో మనకి నియరెస్ట్ వాల్యూ ఏమి? x = 5 or 6. x = 6 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది? 54. 54 అనే నెంబర్ 9తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. 54 అనే నెంబర్ 9 9 6 జా 54 కదా. సో x = 6, y = 4. x = 6, y = 4. సో 6 6 జా సబ్స్టిట్యూట్ చేస్తే 36. నెక్స్ట్ 7 4 జా 28. 28 అంటే టోటల్ ఎంత? 64. ఏం 64? √64. √64 వాల్యూ ఎంత? 8. నెక్స్ట్ ఈ మోడల్ మీరు ట్రై చేయండి. 42 ఇవన్నీ 72లోనే అనమాట డివిజిబుల్ అయ్యేది. ఇప్పుడు చూడండి, ఇఫ్ ద ఇది చూడండి 10th డిజిట్ నెంబర్ చూద్దాం. 10 డిజిట్ నెంబర్ 5432y 1749 x అంటే 1749x అంటే లాస్ట్ 3 డిజిట్స్ తీసుకోవాలి. 49x. ఇక్కడ 72 అన్నాడు కాబట్టి 8తో చెక్ చేద్దాం. 492 అంటే యాక్చువల్గా 6 జా 48. 48 6 చేద్దాం. x = 6 సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్ కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది. ఇంకొకటి ఈ 6 అనే నెంబర్ ఇప్పుడు మళ్ళీ అడిషన్ చేసినాక కూడా రావాలి ఇక్కడ మనకి. 5 + 4 ఎంత? 9. 9 + 5 14. 14 + 1 15. 15 15 22 22 31 35. 35 + x + y వచ్చింది యాక్చువల్గా. ఇక్కడ x ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసిన? 6 సబ్స్టిట్యూట్ చేసిన. 41 + y. 41 + y అంటే y ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? 4 సబ్స్టిట్యూట్ చేద్దాం. 41 + 4 ఎంత? 45. అంటే 45 y = 4 అవుతుంది. 9తో డివిజిబుల్ అవుతుంది కదా. x = ఎంత అవుతుంది? 6 అవుతుంది. సో 5 6 జా 30. నెక్స్ట్ 4 4 జా 16. 30 - 16 14 ఆన్సర్.